నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాధా. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి. సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. అట్టహాసంగా రాష్ట్ర హోంమంత్రి అనిత పుట్టినరోజు వేడుకలు. రేవు పోలవరం బీచ్లో సైకత శిల్పం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిందనడంలో వాస్తవం లేదు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ. తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ 5,258 కోట్లు. టీటీడీ ఆస్తులను కాపాడేందుకు కమిటీ ఏర్పాటు చేశామన్న చైర్మన్ బీఆర్ నాయుడు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిత్యం నమోదవుతున్న ఉష్ణోగ్రత సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. వేసవి ప్రణాళికలపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ మరణాలను తగ్గించాలని సూచించారు. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మజ్జిగ, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రి జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ, కూటమి శ్రేణులు వాడవాడలా సంబరాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. పలు దేవాలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవు పోలవరం సాగర తీరంలో కేక్ కట్ చేశారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన హ్యాపీ బర్త్డే అనితమ్మ సైకత శిల్పం వద్ద మంత్రి అనిత సెల్ఫీలు దిగారు. తెలుగుదేశంలో ఓ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన నాయకురాలు హోంమంత్రి వంగలపూడి అనిత. 28 ఏళ్ల వయసులోనే ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయ రంగ అరంగేట్రం చేశారు. 2014లో పాయకరావుపేట నుండి పోటీ చేసిన అనిత చెంగల వెంకట్రావును ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులను ఓడించారు. పాయకరావుపేట నుండి విజయం సాధించిన అనితకు మంత్రి పదవి వరించింది. కీలకమైన హోంశాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మహిళా సాధికారత, వారి భద్రత కోసం గొంతెత్తారు. అసెంబ్లీలో బలమైన వాణి వినిపించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో అనిత ఓ ఫైర్ బ్రాండ్గా తనదైన ముద్ర వేసుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు ఉమ్మడి విశాఖ జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. ఆమెకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నక్కపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని తాకాయి. పలుచోట్ల నాయకులు, కార్యకర్తలు కేక్లు కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు. టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, అభిమానులు, అధికారులు పెద్ద ఎత్తున తరలి రావడంతో నక్కపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. టీఎన్ఎస్ఎఫ్ యూత్, తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 300 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పేదలకు మంత్రి అనిత దుస్తులు పంపిణీ చేశారు. క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు నగదు బహుమతులు అందజేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం తీరంలో మంత్రి కేక్ కట్ చేశారు. బీచ్లో మంత్రి అభిమాని అడవిరాజు ఏర్పాటు చేసిన సైకత శిల్పం ఎంతగానో ఆకట్టుకుంది. తీరంలోని ఇసుకతో ఆమె చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ కళాకృతి ముందు హోంమంత్రి సెల్ఫీలు దిగారు. హోంమంత్రి వంగలపూడి అనితకు అభిమానం వెల్లువెత్తింది. పుష్పగుచ్చాలు, పూలమాలలు, గజమాలలతో ఆమెను ముంచెత్తారు. డేరింగ్, డైనమిక్ నాయకురాలుగా గుర్తింపు పొందిన అనిత పుట్టినరోజు వేడుకలను ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 14వ తేదీన 4,10,00,000 మంది లక్ష్యంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. వీరిలో 47 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశామని వెల్లడించారు.
అనపర్తి నియోజకవర్గంలోని బలభద్రపురంలో 105 మందికి క్యాన్సర్ సోకినట్టుగా తేలిందన్నారు. బ్రెస్ట్, సర్వైకల్, బ్లడ్, ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అనపర్తిని యూనిట్గా తీసుకొని ఇప్పటి వరకు 1.13 లక్షల మందికి స్క్రీనింగ్ చేశామని వెల్లడించారు. ఒక్క బలభద్రపురంలో 3,500 ఇళ్లు ఉండగా 2,500 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని, అక్కడ ఇప్పటికే 38 క్యాన్సర్ కేసులు ఉన్నాయని తెలిపారు. గత 3 ఏళ్లలో ఈ గ్రామంలో 19 మంది క్యాన్సర్తో చనిపోయారని వెల్లడించారు. ప్రస్తుతం 32 కేసులు అక్కడ ఉన్నట్లు తెలిపారు. లక్ష 45,000కు గాను మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత 95,000 మెడికల్ ఎగ్జామినేషన్ చేయగా ఇవి వచ్చింది. వీటిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లకి ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్లో పెట్టామో అక్కడికి పంపి తర్వాత వీటిలో పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరుగుతుంది. అయితే వీటిలో సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది. వీటిని అయితే మేము నిర్వహించిన సర్వేలో మొదటి సర్వే మేము నవంబర్ 14 తేదీ మొదలుపెట్టి 6 నెలల్లో ఈ 4,10,00,000 మందికి పరీక్షలు నిర్వహించాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటిదాకా 47 లక్షలు. ఎందుకంటే ప్రజలు కాస్త వాలంటరీగా ముందుకు రాకపోవడం ప్రధాన కారణం. అందుకని గతంలో కూడా అనేక సార్లు పత్రికా మాధ్యమంగా కానీ అనేక వేదికల మీద కూడా మేము ప్రజల్ని విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఇది ఒక ఎత్తు అయితే బలభద్రపురానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు 31 మెడికల్ టీమ్స్ని అక్కడ పంపడం జరిగింది. దాంట్లో మొత్తంగా 2 రోజుల పాటు 22, 23 మార్చి రోజుల్లో మొత్తం 10,800 మంది అక్కడ జనాభా ఉంటే 3,500 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటిలో ఎలిజిబుల్ 2,803 హౌస్ హోల్డ్స్కి గాను 8,830 ఇండివిజువల్స్ని ఎలిజిబుల్ అంటే 18 లోపల చిన్న పిల్లలు చేయం కాబట్టి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లని 8,830 మందిని చేయగా దాంట్లో 38 కేసులు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. గతంలో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు 17 కేసులు ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 15 కేసులు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు, ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 32 ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా 19 మరణాలు సంభవించాయి. ఇప్పుడు 32 యాక్టివ్ కేసెస్ ఉంటే, కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ ఉంటే 38 సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% అంటే 5 నుంచి 6 రావచ్చు, 4 రావచ్చు, లేదా 6 రావచ్చు, లేదా 3తో ఆగిపోవచ్చు కూడా. సో ఇంకో 32కు ఇంకో 3 నుంచి 5, 6 దాకా పెరిగే అవకాశం ఉందండి. పూర్తిగా దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే 35 నుంచి 38 దాకా కేసులు ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా కారణం. ఇది గ్లోబోకాన్ దీని ప్రకారం 2022లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం కేసులు 14 లక్షల, ఇండియాలో భారతదేశంలో 14,13,000 వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 19 మిలియన్ కొత్త కేసులు వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్లో 73,000 కొత్త కేసులు వస్తే దాంట్లో 40,000 మరణాలు సంభవించాయి. అందుకని దాన్ని ప్రామాణికంగా తీసుకొని కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే మేము ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు మొదలుపెట్టాం. తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ 5,258 కోట్లు. టీటీడీ బోర్డు సమావేశంలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లోని టీటీడీ డిపాజిట్లపై చర్చించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్తో పాటు 30 అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. 5,400 కోట్ల అంచనాలతో 2025-26 ఏడాది బడ్జెట్కు టీటీడీ బోర్డు ఆమోదముద్ర వేసింది.
దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. ప్రైవేట్ బ్యాంకుల్లోని టీటీడీ డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై చర్చించారు. నిపుణుల కమిటీ సిఫార్సులకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. వేసవి సెలవుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. 14 కోట్ల టీటీడీ నిధులతో గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ముంతాజ్ హోటల్స్కు ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారని చెప్పారు. 7 కొండలను ఆనుకొని ఉన్న భూముల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ విభాగాలకు చెందిన భూములను టీటీడీ స్వాధీనం చేసుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా శ్రీవారికి ఉన్న ఆస్తులను పరిరక్షించడం, వాటిని సద్వినియోగం చేయడమే తమ లక్ష్యంగా చెప్పారు. శ్రీవారి పవిత్ర భూమిలో ఒక్క అంగుళం కూడా అనధికార ఆక్రమణలు ఉండకుండా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరిస్తామన్నారు. ఇంకొక 15 ఎకరాలు కూడా అక్కడ టీటీడీ భూమి ఉంది, టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్కు నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు టీటీడీకి ఆనుకుని ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని, ఆస్తులను కాపాడాలని, వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి, అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. అవన్నీ కూడా సద్వినియోగంలో తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులు ఉన్నాయి. ఆ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరితగతిన అవన్నీ సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు. శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది. పాలక మండలి సమావేశంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విశాఖ నగరం నిలుస్తుందని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందును ఇచ్చారు. గోపాలపట్నంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సుమారు 1000 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసాన్ని నిష్ఠతో ఆచరిస్తారని గణబాబు తెలిపారు. అల్లాహ్ బోధనలు అందరికీ ఆచరణీయమని చెప్పారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా తమ కార్యాలయాల ఆవరణలో ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ రంజాన్ మాసంలో పవిత్ర మాసంగా భావించే ముస్లిం సోదరులందరికీ కూడా గోపాలపట్నం మా ఇంటి దగ్గర ఈ ఇఫ్తార్ విందుని నమాజ్ చేసుకుని ఇఫ్తార్ విందుకి ఇప్పుడు కూడా ఆనవాయితీగా పెట్టడం జరుగుతుంది. నేను మా ఇంటి దగ్గరలో అంటే ఇంటికి ముందే ఉన్నటువంటి మసీదులో ఉండే ప్రార్థనలు వింటూ పెరిగాను. నా చిన్నతనం నుంచి, నా బాల్యం నుంచి కూడా ఎక్కువగా మా ప్రాంతంలో గోపాలపట్నంలో ఉండేటువంటి సోదరులతో కలిసి మెలిసి పెరిగినటువంటి వాతావరణం, మత సామరస్యానికి ప్రతీక విశాఖపట్నం అయితే మా ప్రాంతం కూడా గోపాలపట్నంలో ఒకరి సంప్రదాయాలను గౌరవించుకోవడం, వారి ఆచారాల్ని మనం అలాగే హిందువుల ఆచారాన్ని వారిలో కూడా గౌరవిస్తూ ఇక్కడ ఎదిగినటువంటి సందర్భం. సో ఆ సాంప్రదాయాల కల్చర్ని మనం కూడా కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో మన విశాఖపట్నంలో గోపాలపట్నం అందరూ కలిసినట్టు అందులో భాగంగా ఒకవైపు పండుగలు కావచ్చు, ఉదాహరణకి రంజాన్ పండుగ కానీ మన ప్రపంచవ్యాప్తంగా చాలా పవిత్ర మాసంగా భావించేటువంటి ప్రాంతంలో కానీ వారు చేసేటువంటి కఠోరమైనటువంటి ఆ దీక్షలు కానీ, సో ఉపవాస దీక్షలు మరియు ఆ ఉపవాస దీక్షల్ని ప్రేమిస్తూ ఇఫ్తార్ విందుని అనేటువంటిది పెట్టడం కూడా ఒక పవిత్రంగా భావిస్తూ ఉంటారు, ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. సో వారందరితో గడపడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తుంది. విశాఖ రుషికొండ బీచ్ కు తిరిగి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడంతో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దానిని ఎగురవేశారు. కొద్ది రోజుల క్రితం తాత్కాలికంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ డెన్మార్క్ కు చెందిన సంస్థ నిలిపివేసింది. మళ్లీ అక్కడ పరిస్థితిని చక్కదిద్దడంతో తిరిగి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది. 2 రోజుల క్రితం ఈ ఫ్లాగ్ ను జిల్లా కలెక్టర్ కు ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. విశాఖ బీచ్ కు అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు బ్లూ ఫ్లాగ్ తోడ్పడుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం విశాఖలో బ్లూ ఫ్లాగ్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడారు. ఇష్టారాజ్యంగా చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయకుండా పర్యాటకులు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ బీచ్లో బ్లూ ఫ్లాగ్ నిరంతరం ఉండేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి పర్యాటక శాఖ అభివృద్ధికి చేస్తున్న కృషిని మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. రుషికొండ బీచ్లో బ్లూ ఫ్లాగ్ జెండా రెపరెపలాడేలా చేస్తామని ఎండీ ఆమ్రపాలి తెలిపారు. ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూసి కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఏ స్థాయిలో సహకారం అందిస్తుందో గమనించి వారే మళ్ళీ దీన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఇచ్చారు. దానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, వారి యంత్రాంగం, అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మా కమిట్మెంట్ ఏదైతే ఉందో బ్లూ ఫ్లాగ్ని కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో మరిన్ని సముద్ర తీరాల్లో కూడా బ్లూ ఫ్లాగ్ని తీసుకురావాలనే ప్రయత్నం మేము ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ని కూడా అత్యున్నత ప్రమాణాలతోటి కొనసాగిస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి సంబంధించి గత ప్రభుత్వం తాలూకు విధానాలు కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయనేటువంటి మాట మనకు తెలుసు. వాటిని అధిగమించి ఇక్కడ పార్కింగ్ విషయంలో కానీ, ఆక్రమణల విషయంలో కానీ, పరిశుభ్రత పాటించే విషయంలో కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా దీన్ని సంపూర్ణమైనటువంటి స్వచ్ఛతతో కూడినటువంటి బీచ్గా, అదేవిధంగా పర్యావరణ విద్యను అందించేటువంటి బీచ్గా, దాంతోపాటు అత్యున్నత ప్రమాణాలతోటి నిర్వహించే విధానంతో దీన్ని రూపుదించాలని పూర్తి స్థాయిలో మేము నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్తాం.
ఇవాళ డెన్మార్క్ ప్రతినిధులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించి పునరుద్ధరించినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మొత్తం దేశం మొత్తం మీద 13 బీచ్లు బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా రూపాంతరం చెందితే మన రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. బీచ్ ఆఫ్టర్ అ బ్రీఫ్ పాజ్ ఆఫ్ 2 వీక్స్, ఈ 2 వీక్స్లో మేము చాలా రిపేర్స్ తీసుకున్నాము. ఈ 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఈరోజు మంత్రి గారితో ఈ యాన్యువల్ ఫాయిస్టింగ్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్లో పార్టిసిపేట్ చేయనందుకు ఏపీటీడీసీ వాళ్ళందరూ చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్గా ఉన్నారు. మేము లాస్ట్ 2-3 వీక్స్లో కలెక్టర్ గారు మేము కలిపి మల్టిపుల్ జీవీఎంసీ సైడ్ నుంచి మల్టిపుల్ రిపేర్స్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాము. మన డిటిఓ గారు చెప్పినట్లు చేంజింగ్ రూమ్స్, షవర్ ఏరియాస్, బీచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్కింగ్ ఏరియా, సెకండ్ పార్కింగ్ ఏరియా, స్ట్రీమ్లైనింగ్ ఆఫ్ ట్రాఫిక్ మూవ్మెంట్, ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంకా మోర్ అండ్ మోర్ చేంజెస్ విల్ కమ్. వీఆర్ కమింగ్ అప్ విత్ బ్యాంబూ ఫెన్సింగ్ ఆల్ అలాంగ్ సో దట్ స్ట్రే యానిమల్స్ రాకుండా. Then parking దగ్గర we will be using barriers, some technology intervention so that ఇందాక కార్పొరేటర్ గారు చెప్పినట్లు ఇంకొక ఆల్టర్నేట్ పార్టీ వచ్చినా సరే మెయింటెనెన్స్ పార్టీ, దేర్ ఇస్ అ టెక్నాలజీ ఓవర్ సైట్కి, సీసీటీవీ కెమెరాస్ ఫర్ హెడ్ కౌంట్, పార్కింగ్ విత్ ఇస్ మీటర్డ్, ఇవన్నీ కూడా వీ విల్ బీ టేకింగ్ అప్. సో సెకండ్ పార్కింగ్ లాట్ కూడా యాజ్ యూ సా ఇంకోటి ఓపెన్ చేశాము సో దట్ హెవీ రోడ్. ఈ సందర్భంగా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో పలువురికి మంత్రి దుర్గేష్ లైఫ్ జాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జేసీ మయూర్ అశోక్, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి దుర్గేష్ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. హిందీ, తెలుగులో విడుదల కానున్న కాంతా అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నానని ప్రముఖ సినీ హీరో సుమన్ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కన్నడ, మలయాళం సినిమాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. ఇతర భాషల్లోని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని వెల్లడించారు. అన్నమయ్య, శ్రీరామదాసు, సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి సినిమాల్లో నటించి దైవిక పాత్రలు పోషించానని తెలిపారు. తాను అనుకున్న దానికన్నా దేవుడు చాలా ఎక్కువ ఇచ్చాడని, ఇందుకు తన తల్లిదండ్రులు చేసిన పుణ్యమే కారణమన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుమలలో ఉన్నాను. మాకు ఈరోజు దర్శన అరేంజ్మెంట్స్ అంతా మా మిత్రుడు డాక్టర్ నారాయణ ఆయన తిరుపతి యూనివర్సిటీ నుంచి పాస్ అయిన మా చిన్న అభిమాని. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉగాది వస్తుంది. సో ఉగాది వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి రావడం జరిగింది. అలాగే మా మిత్రులందరూ బెంగళూరు నుంచి ఇండస్ట్రియలిస్ట్, డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే వాళ్ళ పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు ఒక విఐపి అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళని పెట్టాము. అండ్ అంటే మెయిన్ ఏంటంటే మనకి ఉగాది అంటే తర్వాత అందరికీ మన తెలుగు వాళ్ళందరికీ ఏంటంటే ఒక నూతన సంవత్సరం. సో గతంలో ఏం జరిగిందనేది మర్చిపోయి ఇంకా ముందు ఏంటంటే అందరికీ మంచి జరగాలి. అది ఏదైనా సరే, సినిమా ఉండొచ్చు, రాజకీయం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అందరూ క్షేమంగా ఉండాలి. అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. అండ్ అందరూ మంచి వాళ్ళ బిజినెస్ అన్నీ బాగా ముందుకు వెళ్ళాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. అండ్ రాష్ట్రంలో కూడా చాలామంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి. సో అందరూ బాగుండాలి. ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు. అన్ని ఫ్యామిలీస్, మా అభిమానులు, మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. కష్టంతో వెంకటేశ్వర స్వామిని అడిగారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ హిందీ, తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది. అది షూటింగ్ గుజరాత్లో సాపుతారా అన్న ఊర్లో జరిగింది. తెలుగు, కన్నడ దాంట్లో సత్యంగారు అబ్బాయి అని చెప్పేసి నేను చెప్పేదాన్ని మెయిన్ లీడ్ రోల్స్, ఆల్మోస్ట్ ఆల్ లీడ్ రోల్స్ చేస్తున్నాను. ధర్మస్థల నియోజకవర్గం అంటే 3 సినిమాలు ఇది మెయిన్ లీడ్ రోల్స్ కింద చేస్తున్నాను. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా. అదే మాదిరిగా కన్నడ అండ్ మలయాళం, ఒరియా ఈ లాంగ్వేజెస్లో జరుగుతుంది షూటింగ్. తులు లాంగ్వేజ్లో కూడా ఒక పిక్చర్ నెత్తెరకెరె అనే ఒక సినిమా ఫస్ట్ టైం నేను తులు లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యాను నేను. సో పిక్చర్ చాలా బాగా వచ్చింది, క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సో ప్రజెంట్ దేవుడు ఆశీర్వాదం వల్ల అంటే నేను బిజీగా ఉన్నాను, వేరే లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నాను, బాగా తిరుగుతున్నాను. సో నాకు దేవుడిచ్చిన మీ అందరికీ తెలుసు, అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా నాకు ఇచ్చారు, రామదాసుల రాముడికి ఇచ్చారు, సత్యనారాయణ స్వామిలో ఆ దేవుడి పాత్ర ఇచ్చారు. సో నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా దేవుడు నాకు ఇవ్వడం నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, నా పుణ్యం. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాడికి భగవంతుడు వచ్చి మాకు అవకాశం ఇవ్వడం
ఆ భగవంతుడు ఎప్పుడు నేను మర్చిపోను. మా వెంకటేశ్వర స్వామి మాకు ఏంటంటే ఆయన మా అంటే ఇంటి దేవత లాంటిది. ఏది జరిగినా నేను ఏది చెప్పినా అది అంతా ఆయనదే. చాలామంది ఉంటారు, మెయిన్స్ అలా చెప్పారు మీరు ఇలా, అంతా ఆయన రూలు, ఆయన అంటే అంటారు కదా, లీడర్ నోస్ ద వే, గోస్ ద వే, షోస్ ద వే అని. ఆయన ఏ దారి చూపిస్తున్నాడో ఆ దారి మీద నేను వెళ్తున్నాను. ఏ దాంట్లో నా ఏ రిగ్రెట్ లేదు. భగవంతుడి దయ వల్ల అందరూ బాగున్నాను, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ లేలాండ్ ఉగాది సంబరాల్లో భాగంగా లక్ష్మీ మోటార్స్ ఆధ్వర్యంలో 2వ లక్కీ డ్రా నిర్వహించారు. దోస్త్ బడా దోస్త్ వాహన కొనుగోలుదారులు విలువైన బహుమతులు సొంతం చేసుకుంటున్నారు. బిర్లా జంక్షన్లోని లక్ష్మీ మోటార్స్ అశోక్ లేలాండ్ షోరూంలో నిర్వహించిన లక్కీ డ్రాలో 29 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. అశోక్ లేలాండ్ దోస్త్ బడా దోస్త్ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఉగాది సంబరాల్లో భాగంగా లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు. కొనుగోలుదారులకు విలువైన బహుమతులను అందిస్తున్నారు. బిర్లా జంక్షన్లోని లక్ష్మీ మోటార్స్ అశోక్ లేలాండ్ షోరూంలో నిర్వహించిన 2వ లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా 2-వీలర్ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్ మోహన్ రావు గెలుచుకున్నారు. 2వ బహుమతిగా రెఫ్రిజిరేటర్ను విశాఖలోని భువనేశ్వరి పెయింట్స్ అండ్ హార్డ్వేర్ సంస్థ గెలుచుకుంది. 3వ బహుమతి వాషింగ్ మెషిన్ను విశాఖలోని ఆర్వీ ట్రాన్స్పోర్ట్ సొంతం చేసుకుంది. 4, 5 బహుమతులుగా మొబైల్ ఫోన్స్ను విశాఖలోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్, శ్రీకాకుళంలోని భవ్యశ్రీ స్క్రాప్ కంపెనీలు సొంతం చేసుకున్నాయి. మిగిలిన 24 మందికి 10 గ్రాముల చొప్పున వెండి కాయిన్లు బహుమతులుగా అందజేశారు. విజేతలకు లక్ష్మీ మోటార్స్ CEO ఎం కృష్ణ బహుమతులను ఇచ్చారు. ఉగాది సంబరాల్లో భాగంగా తమ విలువైన కస్టమర్లకు విలువైన బహుమతులు అందించాలన్న ఉద్దేశంతో లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని లక్ష్మీ మోటార్స్ CEO ఎం కృష్ణ తెలిపారు. 29 మంది కస్టమర్లకు బహుమతులు అందజేశామని, ఈ నెల 31 వరకు లక్కీ డ్రాల ద్వారా బహుమతులు అందజేస్తామన్నారు. దోస్త్ బడా దోస్త్ వాహనాలను కొనుగోలు చేసి బహుమతులను సొంతం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బిర్లా జంక్షన్ వద్ద గల లక్ష్మీ మోటార్స్ అశోక్ లేలాండ్ షోరూంలో లక్కీ డ్రా తీయడం జరిగింది. ఇది సెకండ్ లక్కీ డ్రా. ఫస్ట్ లక్కీ డ్రా మనం 11వ తేదీన ఫస్ట్ లక్కీ డ్రా తీసాము. ఈ లక్కీ డ్రాలో 2-వీలరు, మొబైల్ ఫోన్లు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్ అన్నీ గెలుచుకున్నారు కస్టమర్లు. ఇప్పుడు 2వ లక్కీ డ్రా కింద 29 మంది కస్టమర్లకి లక్కీ డ్రా తీయగా అందులో 5 లక్కీ కస్టమర్లు. మొదటి లక్కీ కస్టమరు ఆర్ మోహన్ రావు గారు 2-వీలర్ గెలుపొందారండి శ్రీకాకుళం నుంచి. 2వ కస్టమరు భువనేశ్వరి పెయింట్స్ అండ్ హార్డ్వేర్ విశాఖపట్నం, ఈయన రిఫ్రిజిరేటర్ గెలుపొందారు. 3వ కస్టమరు ఆర్వీ ట్రాన్స్పోర్ట్, ఈయన వాషింగ్ మిషన్ గెలుపొందారండి. 4, 5 కస్టమర్లుగా శ్రీ వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్, శ్రీ భవ్యశ్రీ స్క్రాప్, ఈ 2 కస్టమర్లు కూడా మొబైల్ ఫోన్లు గెలుపొందారండి. మిగతా కస్టమర్లందరికీ కూడా 10 గ్రాముల చొప్పున వెండి బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈరోజు. అయితే వీళ్ళందరూ కూడా మన దోస్తు వాహనాలను గత 12వ తేదీ నుంచి ఈ రోజు వరకు కొనుగోలు చేసిన కస్టమర్లుగా ఉన్నారు. అయితే ఇక మీదట కూడా రేపటి నుంచి కొనుగోలు చేసిన కస్టమర్లకి 31వ తేదీన మరొక డ్రా తీయడం జరుగుతుంది. ఈ డ్రాలో కూడా 2-వీలరు, తర్వాత మొబైల్ ఫోన్లు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు, అలాగే వెండి కాయిన్స్ కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్లందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా. అశోక్ లేలాండ్ ఉగాది సంబరాల్లో భాగంగా దోస్త్ వాహనాల కొనుగోలుపై లక్కీ డ్రాలో విలువైన బహుమతులతో పాటు ఖచ్చితమైన బహుమతులు అందిస్తున్నారు. దోస్త్ వాహనాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కార్యక్రమంలో AGM సురేష్, షోరూం సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు CS రంగరాజన్ సూచించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. స్వామివారి దయతో తనపై జరిగిన దాడి నుంచి బయటపడినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చానని అన్నారు. స్వామికి భక్తులు సమర్పించే కానుకలను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించుకునేలా పాలక మండలి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామివారిని భూలోక వైకుంఠంగా ఎంచుకున్నటువంటి తిరుమల క్షేత్రంలో దర్శించాలని కోరిక మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాదపద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది. కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను.
అద్భుతమైన ఆశీర్వాదం, స్వామివారి కళ్ళల్లో వాత్సల్యం కనిపించింది, స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది. ఇవాళ బోర్డు మీటింగ్ జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లని, బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రస్తుత బోర్డు వాళ్ళని అభినందిస్తూ చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, కోర్టులో ఎన్నో కోర్టు తీర్పుల్లో స్వామివారి యొక్క భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వచ్చినటువంటి సొమ్ముని వేరే ఇతర కార్యక్రమాలకి వాడకుండా, ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి కానీ వేరే దానికి దేనికి వాడకుండా ఆధ్యాత్మిక విషయాన్ని పెంపొందించే రీతిలో, మన ధర్మరక్షణ కోసం పెంపొందించే రీతిలో వేద ఆశీర్వాదాన్ని, వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసే రీతిలో వాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అక్కడక్కడ దేవాలయాల్లో ఉండేటటువంటి నిత్య కైంకర్యాలకి అవసరమైనటువంటి నిధులని సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆ స్వామివారి పైన ఉంది కాబట్టి ఆయన మార్గాన్ని అనుసరించేటట్టుగా ఈ బోర్డు తీర్మానాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంతవరకు దర్శనం సుజావుగా జరిగింది, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కనిపించాయి. ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొత్త అమావాస్య, ఉగాది పర్వదినాలను పురస్కరించుకొని ఈ నెల 28 నుండి చిన్ననడుపూరులోని నూకాంబిక ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు ఇందల ఈశ్వరరావు తెలిపారు. కార్పొరేటర్లు గంధం శ్రీను, భూపతి రాజు, సుజాతలు ఈ ఆలయ ప్రాంగణంలో గోడ పత్రికను విడుదల చేశారు. 45 ఏళ్ల చరిత్ర ఉన్న అనకాపల్లి తరువాత రెండో అతిపెద్ద దేవాలయంగా నూకాంబిక అమ్మవారి ఆలయం ప్రసిద్ధి చెందిందని అన్నారు. భక్తులు వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అమ్మవారికి కొత్త అమావాస్య ముందు 3 రోజులు పండగ చేస్తాము. గ్రామస్తులు, చుట్టుపక్కల భక్తులు అందరూ కలిసి మరి రాజకీయ నాయకులు సహకారంతో, మరి అందరి సహకారంతో కూడా ఈ 3 రోజుల పండుగ జరిపిస్తాము. అలాగే ఈరోజు పండుగ సందర్భంగా అమ్మవారు గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి అతిథులు మరి భూపతి సుజాత మేడం గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు సీనియర్ గుడివాడ అమ్మన్ గారు, మరి గాజువాక నియోజకవర్గం జనసేన నాయకులు గంధ వెంకట్రావు గారు, అలాగే టీడీపీ నాయుడు కింద అంత స్థాయిలో అందరి సహకారంతో నిర్మించడం జరిగింది. దీనికి ఆదాయం చాలా తక్కువ ఉండడం వల్ల మొన్న పల్లా శ్రీనివాస్ గారు, మరి గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా మరి దీనికి ఆదాయం కొరకు దృష్టిలో పెట్టుకొని ఆయన ఎలక్షన్ ముందే మాకు గ్రామస్తులకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఆ పద్ధతిలోనే ఇక్కడ అమ్మవారికి ఆదాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మీరు చిన్న షాపుల్లో కట్టి వాటికి ఆదాయంతో గుడిని ఆనందంగా నడిపించండి అని చెప్పి మాకు మొన్న 23వ తారీఖు ఫిబ్రవరి 23వ తారీఖున శంకుస్థాపన, షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేసి ఉన్నారు. అలాగే ఈ కొత్త అమాస ముందు మేము ప్రారంభించలేదు. అలాగే కొత్త అమాస వెళ్ళిన వెంటనే మరి షాపింగ్ కాంప్లెక్స్ కూడా కార్యక్రమం జరిపిస్తాం. దాని మీద ఆదాయంతో అందరి సహకారంతో అవి కూడా నిర్మిస్తామని చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు అందరికీ తెలియజేస్తూ 73వ వార్డులో నూకాంబిక అమ్మవారు వాసుకోసం లాగా చాలా భారీగా అమ్మవారు సెకండ్లో మనకి అనకాపల్లిలో నూకాంబిక పండుగ ఎలా చేస్తారో వాతావరణం, సెకండ్ ప్లేస్లో ఈ నడుకూరు గ్రామంలో ఉండడం చాలా సంతోషమైన విషయం. నూకాంబిక అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చి చాలా భారీగా చేస్తారు. అన్ని అమ్మవార్ల కంటే నూకాంబిక అన్నది చాలా గ్రామంలో బాగా చేస్తారు. ఆ తల్లిని కొలుసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ రోజు ఈ వార్డులో ఉండడం నేనైతే చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ వార్డు అవగానే ఆ తల్లి ఆశీస్సులతో ఈ రోజు నేను గెలిచి ఈ ప్రజల ముందు ఉన్నానంటే ఆ తల్లి ఆశీస్సులు, ఈ గ్రామ పెద్దల ఆశీస్సులు కూడా నాకు ఎప్పుడు ఎలకాలం ఉంటాయి అని చెప్పి ఆ భగవంతుని ఆశిస్తున్నాను. ముఖ్య కార్యంగా ఈ 28వ తారీఖు నుంచి నవరాత్రుల 3 రోజుల పండుగ ఈ తల్లిది చేస్తారు. దానికి భారీగా ప్రజలందరూ కూడా గ్రామం వాళ్ళే కాదు, గాజువాక నియోజకవర్గం నుంచి నా చిన్నతనంలో కూడా మా సనతనగర్ ఏరియా నుంచి కూడా ఈ తల్లి దగ్గరికి మా పేరెంట్స్ కూడా వచ్చి అప్పుల్లో దండం పెట్టుకునేవారు. 45 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ తల్లికి ఆశీస్సులు ఎప్పుడు ప్రజలందరికీ, గాజువాక నియోజకవర్గందరికీ, ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ముఖ్య అతిథిగా మనకి జనసేన కూటమి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి. సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.
అట్టహాసంగా రాష్ట్ర హోంమంత్రి అనిత పుట్టినరోజు వేడుకలు. రేవు పోలవరం బీచ్లో సైకత శిల్పం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిందనడంలో వాస్తవం లేదు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ. తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ 5,258 కోట్లు. టీటీడీ ఆస్తులను కాపాడేందుకు కమిటీ ఏర్పాటు చేశామన్న చైర్మన్ బిఆర్ నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.